వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో ఆయన సమావేశం అవుతారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పంటకు లభిస్తున్న ధర దగ్గర నుంచి మార్కెటింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పొగాకు రైతుల తరపున చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు వైఎస్ జగన్. ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ముఖ్యమైన రైతులు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, సో చెప్పండి, సో రైతులు పడుతున్న వ్యతలు ఇన్ని కావని చెప్పాలి 2.5 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఎందుకంటే వ్యవసాయం దండగా అనే పాలకులు పరిపాలిస్తున్న ప్రస్తుత రాష్ట్రంలో మరి రైతుల సమస్యలు ఈ రకంగా ఉండక ఎలా ఉంటాయి? సో మొత్తానికి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ కూడా కలుస్తున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా హరి, ఎందుకంటే వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న నేపథ్యంలో రైతులు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చూసాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న ప్రతిసారి కూడా రైతులకు కష్టాలు, కన్నీళ్లే దిగుబడులుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇప్పుడు వారు ఈ అప్పుల బాధ నుంచి బయటపడినటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. తాజాగా ఈ ఏడాది, గత ఏడాది కూడా మనం చూసాం, అన్ని రకాల పంటలు పండించే ప్రతి ఒక్క రైతు కూడా రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా పొగాకు రైతులు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. వేలం కేంద్రాల్లో సరైన గిట్టుబాటు ధర రాక వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నా కూడా ఆ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా కనపట్లేదు. వేలం కేంద్రాల్లో ధరలు రోజు రోజుకి పతనం అవుతున్నాయే తప్ప కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పొగాకు రైతులు మరి కొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ కలబోతున్నారు. ఇప్పటికే ఆ జిల్లాల నుంచి రైతులందరూ కూడా తరలి వచ్చారు. ఒకసారి రైతు నాయకులు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, మీకు పొగాకు రైతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ రోజు జగన్ మీరు కలబోతున్నారు కదా, ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు మారెడ్డి సుబ్బారెడ్డి. నేను పొగాకు బోర్డు మాజీ సభ్యుడిని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. పొగాకు రైతుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారిపోతూ అప్పుల బాధలో రైతాంగం కూరుకొనిపోయే పరిస్థితుల్లో ఈరోజు ప్రస్తుత పరిస్థితి. వేలం ప్రారంభమై 3 నెలలు, దాదాపు 94 రోజులు వేలం ప్రారంభమైనా రోజు రోజుకి ధరలు, సగటు ధర క్షీణించటమే గాని ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి 200 రూపాయలు కనిష్ట ధర పెట్టండి అని ఏ రోజైతే ప్రసంగంలో చెప్పారో ఆ మరుసటి రోజు నుంచి సరాసరి ధర 190 రూపాయల నుంచి 160 రూపాయలు, 170 రూపాయలు మరీ ధరలు క్షీణిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి మాట కనీసంగా బ్రైట్ రకం పక్కన కర్ణాటకలో దాదాపు 350 నుంచి 400 రూపాయలు. అంటే మీ ఒంగోలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత ఉంది? బ్రైట్ రకం కొనుగోలు ఏ విధంగా జరుగుతుంది? బ్రైట్ రకం హైయెస్ట్ ప్రైస్ 250 రూపాయలుగా నిర్ణయించారు ఈ సంవత్సరం. కానీ వాళ్ళు దానికి ఏదో రిమార్క్ పెట్టి, పేల్ లుక్ అని, తెలపర పొగాకని ఏదో ఒక మార్కు పెట్టి దాని కారు చౌకగా 2000 నుంచి 1800, 1900 రూపాయలకి బ్రైట్స్ కొంటున్నారు. లో గ్రేడ్స్ పరిస్థితి మరీ దారుణం. రైతులు లో గ్రేడ్ బేళ్లు వేలం కేంద్రానికి తీసుకుని వస్తే దాన్ని 1600, 1650కి కొంటున్నారు. ఇదే సినారియో కంటిన్యూ అయితే ఆ రైతుకి ఒక్కొక్క బేరన్కి 5 లక్షల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. అప్పుల బాధల నుంచి కోలుకునే పరిస్థితి లేదు. 3 నెలలు గడిచినా ఇప్పటికీ కనీసం 32 మిలియన్ల పొగాకే అమ్మకాలు జరిగినాయి. ఇంకా ఇదే విధానంలో 200 మిలియన్లు పొగాకు రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాలంటే కనీసం సంక్రాంతి పండగ దాటి జనవరి మాసం కూడా పూర్తయ్యే పరిస్థితి ఉన్న పరిస్థితి ఇది. సో ఈ రోజు వైఎస్ జగన్ మీరు కలవబోతున్నారు కదా, ఏ అంశాల గురించి చెప్పబోతున్నారు? మీకున్న ప్రధాన సమస్యలు? ప్రధానంగా మార్కెట్లో పోటీ రావాలా. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటంటే మార్కెట్లో పోటీ వాతావరణం ఉంటే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది, ఆ రైతు లాభాల బాటలో ఉంటారు. రైతుకు గిట్టుబాటు ధర రావాలంటే రైతు పండించిన పంటల్లో 30% ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
రైట్. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ జగన్ ఇదే అంశాల మీద ప్రస్తావించబోతున్నారని చెప్పి రైతు ప్రతినిధులు అయితే చెప్తున్నారు. ఇది సాధారణ గ్రేడ్ రకం, గ్రేడ్ 1 రకం 160 రూపాయలు మాత్రమే కిలో ధర పలుకుతుంది. అదే బ్రైట్ రకం 250 రూపాయలు మించి పలకటం లేదనేది వీరు చెప్తున్నమాట. పక్క రాష్ట్రాల్లో కనీసం 350 నుంచి 400 రూపాయల వరకు ధర ఉంటే ఇక్కడ 160 నుంచి 250 మధ్యలోనే ఉన్నట్టు ఏంటనేది రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే వైఎస్ జగన్ కలిసి తమ గోడుని వెలబుచ్చుకుంటున్నాం అనేది రైతు ప్రతినిధులు చెప్తా ఉన్నారు. హరి. రైట్ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.